టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. మీరు చేసిన మరో టాప్ హీరో బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారు అది ఏ సినిమా? టాప్ హీరోయేగా. టాప్ హీరోలో సాంగ్ చేశాను. సాంగ్ చేశారు. వంశధారకుడు. ఇప్పుడు మళ్ళీ బాలకృష్ణ గారి కాంబినేషన్ ఏదైనా చేసింది ఉందా? లేదు, ఇప్పుడు లేదు, అప్పుడు చేసింది. ఎలా ఉండేది బాలకృష్ణ గారి కాంబినేషన్? చాలా జోవియల్ గా ఉండేవారండి. అసలు షూటింగ్ కి వస్తే చాలా జోవియల్ గా నవ్వుతూ టెన్షన్ లేకుండా. చాలా మంది అంటారు చాలా టెన్షన్ గా ఉంటారు కదండి బాలకృష్ణ గారు. నేను వర్క్ చేశాను, సాంగ్ చేశాను, ఆ సినిమా హీరోయిన్ గా చేశాను. ఎక్కడ నాకు అలా అనిపించలేదు. చాలా చాలా కామెడీగా మాట్లాడుకుంటూ అందరు నవ్విస్తూ చాలా జోవియల్ గా ఉంటారు. ఆయన చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు. అప్పటికి ఇప్పటికీ కూడా అలాగే ఉంటారు. ఇప్పటికీ అన్స్టాపబుల్. నిజంగా అన్స్టాపబుల్ షో తోటి అసలు చూసారా మీరు? చూస్తుంటాను అప్పుడప్పుడు టీవీ ఫోన్ దీంట్లో ఫోన్ లో అప్పుడప్పుడు యూట్యూబ్ లో చూస్తుంటాను. ఆయన మాట్లాడే మాటలు అందరు నవ్విస్తుంటది. నిజంగా చాలా బాగా చాలా బాగుంటది. టాక్ షోస్ లో నంబర్ 1 షో. తర్వాత నాగార్జున గారితో చేశారు. నాగార్జున గారు గరానా బుల్లోడు. రాఘవేంద్రరావు గారు రాఘవేంద్ర గారు డైరెక్షన్. అద్భుతమైన సాంగ్స్ ఉండేవి మీ మీద. అవునండి. భీమవరం బుల్లోడ, పాలు కావాలా, మురిపాలు కావాలా, బిందెలతో పాలు, అంటే ఒట్టి బిందెలు కాకుండా పాలు. అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంటే నేను వచ్చాను. అవును. ఆ బిందెలను పెట్టి ఆ సాంగ్ కవరేజ్ గురించి నేను ప్రత్యేకంగా ఒక ఆర్టికల్ రాశా. అసలు ఆ సెట్టింగ్ కానీ వాటన్నిటి మీద ఒక ఆర్టికల్ చాలా బాగుంటది. చాలా ఆయన ప్రత్యేకత ఎప్పుడు ఒక కొత్తగా చాలా చాలా ప్రత్యేకత. ఆ సాంగ్ లో ఇంకా ఎక్కువ ఉంటది. అంటే ఎప్పుడు ఫ్రూట్స్ ఇలా ఫ్లవర్స్ మీద వెళ్తుంటారు, దీంట్లో బిందెలు పాలుతో చూపించారు. అవును, నాగార్జున గారు పాలు పోస్తారు. అప్పటి కాంబినేషన్ హీరోలందరూ ఇప్పుడు అంకుల్స్, మీరేమో ఆంటీ. ఎందుకు నన్ను ఇలా ఆంటీ అని వస్తున్నారు? చేస్తున్న పాత్రలు బట్ యు ఆర్ నాట్ లుకింగ్ లైక్ ఆంటీ. చేస్తున్న క్యారెక్టర్స్ మాత్రం ఆంటీ. అంటే అలా చెప్పి సమాధానం చేస్తున్నారా? సమాధానం కాదు, నిజంగా కూడాను. నిజంగా ఒక విషయం చెప్తున్నాను. ఈ రోజున ఆంటీ క్యారెక్టర్ చేస్తున్నారు అనుకుంటే, ఒకప్పుడు హీరోయిన్లు తర్వాత ఆంటీలుగా క్యారెక్టర్స్ లోకి వచ్చినప్పుడు ఈ విధంగా అవ్వాలి, ఇంతుంటేనే ఆంటీ, ఆ పాత్రలు, ఆ గంభీరం అనేటువంటి అభిప్రాయం ఉన్న టైంలో ఆమెని అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. చాలా మంది అదే మెయింటైన్ చేస్తున్నారు. నా ఫ్రెండ్ సర్కిల్ కూడా అన్నారు, మీరెందుకు వెళ్ళి నువ్వు ఎందుకు ఇలా ఇంకా యంగ్ గా కనబడతావు, ఎందుకు నువ్వు అమ్మ క్యారెక్టర్లు చేస్తుంటే? బా ఇంకా తప్పదు చెయ్యాలి, ఇంకోసారి చేసంటే నేను ఒప్పుకోను అంటాను. మీరు ఒప్పుకోకపోయినా నేను చేయాలి, ఎందుకంటే ఎంత మెయింటైన్ చేసినా హీరోయిన్ అనే ఒక ఆ ప్లేస్, నెక్స్ట్ ప్లేస్ అదే వస్తుంది ఒక హీరోయిన్ కి, అంతే కదా ఆబ్వియస్లీ. అందుకని తప్పదు చేయాలి. ఇప్పుడు ఈ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ మీ హీరోలు అందరూ రిపీట్ అయ్యారా? జగపతి బాబు గారు, సుమన్ గారు, జగపతి బాబు గారు, వినోద్ కుమార్ గారు, చేస్తున్న వాళ్ళు అందరూ రిపీట్ అయ్యారు. అందరూ అప్పటి కాంబినేషన్స్. నరేష్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, రాజశేఖర్ గారితో చేసిన హీరోయిన్ గా, బట్ ఆయన కలిసి చేయలేదు. నాటి హీరోలే నేటి అంకుల్స్, నాటి హీరోయిన్స్, నేటి ఆంటీస్. ఇప్పుడు ఉన్నారు ఇంకా హీరోలతో ఎవరెవరితో మళ్ళీ మదర్గా చేశారు, ఎవరెవరితో కంటిన్యూ అవుతున్నారు మీరు? ఎవరెవరితో? అఖిల్ గారికి మదర్గా చేశాను. అఖిల్ అన్న తర్వాత ఒకటి వచ్చేది ఏంటంటే, అసలు ఆమని గారు అనగానే గుర్తుకొచ్చేది చిన్ని తండ్రి నిన్ను చూడగా 1000 కళ్ళైన సరిపోరా, అన్ని కళ్ళు చూస్తుండగా నీకు దృష్టంత తగిలేనురా. జస్ట్ కానీ ఆ పాట పిల్లాన్ని చంటిబాబుని ఎత్తుకున్న ప్రతి తల్లి పాడుకున్న పాట అది. ఆ రోజుల్లో కదా, ఈ రోజుల్లో కూడా చాలా మంది బర్త్డేస్ కి ఆ సాంగ్ పెట్టుకుంటారు. బర్త్డే సాంగ్ అయిపోయింది. అఖిల్ ఆ రోజున అమ్మగా నటించారు, ఈ రోజు అమ్మగా నటిస్తున్నారు. ఏ సినిమాలు చేసింది మీ ఇద్దరు కాంబినేషన్? మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో హిట్ మూవీ మదర్గా చేశాను. ఎలా ఆ రోజున ఎత్తుకున్న అఖిల్, అయ్యో ఎత్తుకోవడం, తొక్కించుకోవడం, కొట్టించుకోవడం అన్ని జరిగింది. కొప్పొస్తే కొట్టేవాడు, తొక్కేవాడు, ఏడ్చేవాడు, అన్ని నిజంగా చాలా ఎంజాయ్ చేస్తాం. అయ్యో చాలా అందంగా ఉండేవాడు అప్పుడు, చాలా అందంగా ఉండేవాడు. చిన్నప్పుడు అమూల్ బేబీ అని
అమూల్ బేబీ బొమ్మ అమూల్ వచ్చేది. బేబీ కంటే ఎక్కువ అందంగా అందంగా ఉండే ఉండేవాడు. కలర్ ఇంత కలర్ అండి అసలు అంత కలరు చాలా బాగా. సో నాగార్జున గారు ఆఫర్ చేస్తారు మా అఖిల్కి. శివనాగేశ్వరరావు గారు డైరెక్టర్. శివనాగేశ్వర డైరెక్టర్ అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ లో అంత మంచి సినిమా చేశాను. నాగార్జున చాలా గారు కేర్ తీసుకునే వాళ్ళు కదా. అప్పట్లో ఒక చిన్న ఇది కూడా వచ్చింది, చిన్న పిల్లోడిని చైల్డ్ ని తీసుకొచ్చి హింస పెడుతున్నారు షూటింగ్ కి అని చెప్పి కొంచెం కొన్ని మహిళా సంఘాలు శిశు సంక్షేమ సంఘాలు కూడా గొడవ చేశాయి. హింస లేదండి, ఎందుకంటే ఎంత- వాడు ఇష్టంగా మేము సినిమా మీరు చేసి చేస్తారు. షూట్ చేసేవాళ్ళం. ఆ, వాడు లేచినప్పుడు వాడికి మూడ్ వస్తే వాడు యాక్టింగ్ చేస్తే అంటే ఇప్పుడు అప్పుడు అఖిల్ని వాడు అంటున్నాను సారీ, ఇప్పుడు ఆయన పెద్ద హీరో. ఉమ్, తను లేచి యాక్టింగ్ చేస్తే అప్పుడు కెమెరాలన్నీ రెడీగా పెట్టుకునేవాళ్ళం. మేము కూడా అలా నిద్రపోయి అలా కూర్చుండేవాళ్ళం. ఉమ్, వాళ్ళు లేచి యాక్టింగ్ అయితే రెడీ రెడీ అందరు రెడీ 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 అని లైట్స్ ఆన్ చేసి షూట్ చేసేవాళ్ళం. చాలా ఎన్ని రోజులు వర్క్ చేసాం. అవునవును, వాడిని చాలా వాడిని ఎప్పుడు ఎప్పుడు అసలు ఇబ్బంది నాగార్జున గారు అస్సలు ఇబ్బంది పెట్టలేదు. ఉమ్, చాలా బాగా. కానీ వాడు మూడ్ వచ్చిందంటే బాబుకి ఒక రోజంతా అంత బాగా చేసేవాడు. దృష్టి తగలేలా ఉండేది, అంత బాగా వర్క్ చేసేవాడు. ఉమ్. ఎక్కడైనా ఒక్కసారి మూడ్ అవుట్ అంటే ఏడుస్తూ ఉండేది. ఇంకా అమలా గారు తీసుకెళ్లిపోయేవారు. చాలా అమల గారు ఇబ్బంది ఉండేవారా సెట్ లో త్రూ అవుట్? వచ్చేవారు, వచ్చి దూరంగా నిల్చో. ఎందుకంటే కొన్ని షార్ట్స్ లో తన వాళ్ళ మమ్మీని చూసి యాక్ట్ చేస్తే నవ్వుతూ యాక్ట్ చేసేవాడు అనమాట. సో చాలా ఆవిడ చాలా హెల్ప్ చేసేవాడు. మీకు బాగా అలవాటు అయిపోయాడా? నాకు చాలా బాగా అలవాటు అయ్యాడు. తర్వాత లాస్ట్ లో నాకు ఆవిడ కమెంట్ చేశారు కమలా గారు. లాస్ట్ డే చెప్పారు, నాకు మా అబ్బాయికి ఒక మంచి పేషెన్స్ ఉన్న మమ్మీ దొరికారు. లేదంటే చాలా తర్వాత కష్టం. అఖిల్ ఎన్నాళ్ళకి గెలిచారు మీరు? మన దాని తర్వాత మన ఇది Most మోస్ట్ eligible. ఎలిజిబుల్ బ్యాచులర్ లోనే ఇన్ని సంవత్సరాల గ్యాప్ ఎప్పుడు చూడలే. ఐఎమ్ సో హ్యాపీ. How he received you? అయ్యో చూసిన వెంటనే ఇలా హగ్ చేసుకుని అది అప్పుడు తెలియని ప్రేమ, ఇప్పుడు తెలిసిన ప్రేమ. అప్పుడులా నాకు మమ్మీగా చేశారని వాళ్ళ మమ్మీని ఎలా ఒక ప్రేమతో హగ్ చేసుకుంటారో అదే ఫీలింగ్ తో నన్ను హగ్ చేసుకుని ఐఎమ్ సో హ్యాపీ. చాలా సంతోషపడ్డాను. ఇప్పుడు ఎక్కడ మొన్న కూడా మన ఫంక్షన్ లో వినరు భాగ్యం భాగ్యం విష్ణుకథ. విష్ణు కథ ఆ సినిమాకి ప్రీ రిలీజ్ కి వెళ్ళాను. అక్కడ గెస్ట్ గా వచ్చారు. అక్కడ కూడా చూసిన వెంటనే నన్ను హగ్ చేసుకుని అమ్మ బాగున్నారా అని, అంటే మాటలు కూడా మాట్లాడాను. ఆ హగ్గింగ్, ఆ ప్రేమ, ఆ ఎక్స్ప్రెషన్సే అన్ని పలకరించేస్తుంది అన్నట్టుగా ఉంటది. సో చాలా చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు ఉన్న యంగ్ హీరోస్ లో అఖిల్ తోటి చేశారు. మళ్ళీ ఇంకా ఎవరెవరు మీకు రిపీట్ కొత్తగా వస్తున్నటువంటి హీరోస్ ఎవరితో చేస్తున్నారు? శర్వానంద్, నాని కవర్ చేస్తున్నాను ఆల్మోస్ట్. ఈ కుర్రోళ్ళ రిసెప్షన్ ఇదంతా ఎలా ఉంటుంది? బాగా అందరూ చాలా బాగా మాట్లాడారు. నాకు ఆ సీనియర్ ఆర్టిస్ట్ నాకు లేదు అవంతా. నాకు మన ఒక సీనియర్ అలాని ఎప్పుడు నేను ఒక ఆర్టిస్ట్ గా నేను వెళ్ళాను, నా పని ఏదో చేసుకుంటూ నా వర్క్ ఏదో చేసుకుంటూ వచ్చేస్తాను. నేను అది ఎక్స్పెక్ట్ చేయను కూడా. కానీ వాళ్ళందరూ అది ఒక సీనియర్ ఆర్టిస్ట్కి ఇచ్చే ఒక మర్యాద ఇస్తారు, ఆ రెస్పెక్ట్ ఇస్తారు. మాకు కూర్చోండి మేడం అంటారు. నేను నిల్చో ఉంటే కూడా అయ్యో మీరు కూర్చోండి అంటారు. ఇలా నాకే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంత రెస్పెక్ట్ ఇస్తుంటే. అట్లా కాదు, ఇప్పుడు చాలా మందిలో ఒక చిన్న డిప్రెషన్ ఏంటంటే ఆ రోజుల్లో ఒక వెలుగులిగినటువంటి సీనియర్ టాప్ హీరోయిన్స్ కానీ ఇంకేమో ఒక పొజిషన్ చూసినటువంటి వాళ్ళ గోల్డెన్ పీరియడ్ చూసినటువంటి వాళ్ళు ఇప్పుడు సెట్ లోకి వస్తుంటే ఈ ఒక చిన్న హ్యూమిలియేషన్ ఫీల్ అవుతున్నారు. వస్తున్నారు డిప్రెషన్ ఇవ్వలేంటే అంటే మమ్మల్ని పట్టించుకోవట్లేదు, అంటే మమ్మల్ని ఎవరు గుర్తించట్లేదు. ఆబ్వియస్లీ వస్తుంది, ఎవరికైనా వస్తుంది. అలాంటి ఫీలింగ్ నాకు ఇంతవరకు ఎవరు తీసుకురాలేదు. ఎందుకంటే నేను వెళ్ళి నుండి అందరూ కొంచెం అంటే లేచి చూసుకో నమస్కారం అలా లేదు, ఒక రెస్పెక్ట్ ఇస్తారు. రండి మేడం కూర్చోండి, ఎలా ఉన్నారు, బాగున్నారా, అప్పట్లో మీరు చేసిన సినిమాలు చూసి ఇలా అంతా మాట్లాడుతుంటారు. నేను ఒకవేళ షార్ట్ అయిపోతే నిల్చొని ఉంటే సీనియర్ ఆర్టిస్ట్ మేడం కూర్చోండి అంటారు. వెంటనే చేస్తారు, పర్వాలేదండి అంటే కూడా కూర్చోమంటారు. మనం ఎక్కువగా రెస్పెక్ట్ ఎక్కువ. అవును, చాలు నాకు అది.